హలో అండి, ఎప్పటినుంచో చేయాలనుకున్న వీడియో అనమాట. ఎప్పుడో చేశాను, కాకపోతే లేట్ అయింది ఇవ్వడానికి వాయిస్ ఓవర్. సో అందుకని చెప్పి ఇవాళ అయితే రిలీజ్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను ఎగ్ ములక్కాడ అయితే వండానమాట. చాలా అంటే చాలా ఫేవరెట్ కర్రీ, చాలామందికి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఒక ముద్ద ఎక్కువే తింటాము. ఇది నా స్టైల్లో మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాం అనేది చూసేయండి. చాలామందికి డౌట్ రావచ్చు, మీరు ఉండేది ఇద్దరే కదక్క, ఎందుకు అంత కర్రీ వండావని చెప్పేసి. ఇవాళ నేను ఇది హాస్పిటల్కి కర్రీ వంట చేశాను అనమాట. ఇంకా వాళ్ళ కోసం అయితే చేశాను ఈ కర్రీ. సో ఎలాగో చేస్తున్నాను కదా అని అయితే వీడియో షూట్ చేశాను అనమాట. సరే, ఎప్పుడు ఏదో ఒకటి వీడియో తీస్తూ ఉంటాను కదా, ఇవాళ కూడా నా ప్రాసెస్లో ఇవాళ ఈ కర్రీ ఎలా చేస్తాననేది చూస్తారని వీడియో అయితే చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించాను కదా మీకు. ములక్కాడల్ని చిన్న చిన్నగా కట్ చేసి తొక్క పైనది ఒలిచేసుకొని చక్కగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2-3 టమాటాలు పెట్టుకోవాలి. ఒక 2-3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయ చీలికలు కూడా కట్ చేసి అన్నీ పక్కన పెట్టేసుకోవాలండి. ఈ లోపు అవి కట్ చేసుకునే లోపు ఎగ్స్ అన్నీ పొయ్యి మీద పెట్టేసుకుంటే అవి చక్కగా బాయిల్ అయిపోతాయి. ఈ వెజిటేబుల్స్ కట్ చేసే ప్రాసెస్ అంతా అయిపోయేటప్పటికీ అవి బాయిల్ అయిపోయాయి అనమాట. ఇంకా అవన్నీ పీల్ అవుట్ చేసేసి చక్కగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసి దాంట్లోకి కర్రీకి సరిపోయినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆ ఆయిల్లో కొంచెం పసుపు వేసుకొని మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నిటిని పీల్ తీసి మొత్తం వేసేసి చక్కగా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా అదే కడాయి మీద కొంచెం జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసి అవి ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేయాలి. అవి ఫ్రై అవుతున్న టైంలో 2-3 టమాటాలు తీసుకోమని చెప్పాను కదా, వాటిని చిన్నగా కట్ చేసి పెట్టేసుకోండి. ఇక్కడ ఆనియన్స్ ఎంత బాగా మగ్గితే మన కర్రీ అనేది అంత బాగుంటుంది అనమాట. ఇక్కడ మునక్కాయలు కూడా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ 50% మునక్కాయలు ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఆనియన్స్ ఉడికాయి కదా, ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఈ ములక్కాడలు కూడా అందులో వేసేసి చక్కగా ఉడికిచ్చేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ పైకి కిందకి కలిపేసి చక్కగా మగ్గేదాకా ఉంచుకోవాలి. ములక్కాయ ముక్కలు కొంచెం ఎక్కువగా ఇష్టపడి తింటారని చెప్పేసి ఎక్కువ వేసాను అనమాట. సో అది ఇక్కడ చూసారా, ఇవి కొంచెం మగ్గాయి కదా. ఒక 30% అలా మగ్గినప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసి ఒకసారి నేను ముందు తాలింపు లేడు మర్చిపోయాను అనమాట. సో అందుకని ఇక్కడ వేసాను. వేసాక ఇక్కడ మనం కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసేసి ఈ టొమాటోస్ మగ్గే వరకు కూడా దాన్ని అలాగా మూత పెట్టేసి ఉంచేసుకోవాలండి. మొత్తానికి చక్కగా ఇలా స్మాష్ అయిపోయేలా ఉంటాయి కదా టమాటాలు. అలాంటి టైంలో మనం ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసేసుకోవాలి. నేను అవి వేసేది స్కిప్ అయింది వీడియో, సో ఏమనుకోకండి. పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసాను. అవన్నీ వేసేసాక ఇంకా చింతపండు కొంచెం నానబెట్టి పక్కన ఉంచేసుకున్నాను. ఈ లోపు అది నానేలోపు ఎగ్స్ మనం ఫ్రై చేసుకున్న వాటిలన్నిటికీ కూడా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలి. కర్రీకి ఉన్న ఫ్లేవర్ కూడా వీటికి పట్టాలి కదా, సో అందుకని చెప్పేసి. ఇక్కడ చూసారా, మనకి ములక్కాడ, టమాటా ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి కదా. అలా అయినా తినేసేయచ్చు కొంచెం మగ్గాక. అది టమాటా, ములక్కాడ ఎగురవుతుంది అనమాట అప్పుడు. సో ఇక్కడ మనం ఎగ్ వేస్తున్నాం కాబట్టి కొంచెం పులుసులా ఉంటేనే బాగుంటుంది అనమాట కర్రీ. సో అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేసి దాన్ని మగ్గిచ్చేసాను. ఆల్రెడీ చింతపండు నానిపోయింది కదా. ఈ కర్రీలో చింతపండు పులుసు మెయిన్ అండి, అది వేస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. అందుకని చెప్పేసి చింతపండు కూడా నానేసి పక్కన పెట్టాను. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనం వాటర్లో అయితే బాయిల్ చేసుకోవాలి, ఎందుకంటే మనం చింతపండు ముందేసిస్తే ముక్కలు ఉడకవు అనమాట, ములక్కాడ ముక్కలు. సో అందుకని చెప్పేసి అక్కడ అవన్నీ ఉడికి చక్కగా ఆయిల్ కొంచెం కొంచెం పైకి వస్తున్న టైంలో మనం నానబెట్టుకున్న ఈ చింతపండులో నుంచి గుజ్జు తీసేసి చక్కగా ఈ చింతపండు పులుసు కూడా ఇలా చక్కగా మొత్తం అంతా పోసేసుకోవాలి పులుసుకు తగ్గినట్టు. ఒకవేళ ఇక్కడ మీకు పులుసు కావాలి ఎక్కువ అనుకుంటే వాటర్ కొంచెం వేసి ఎక్స్ట్రాగా పులుసు తీసి వేసుకోవచ్చు అనమాట. సో ఇలా వేసాక చూసారు కదా ఎంత బాగుందో తిక్కిగా. ఇలా ఉన్నప్పుడు దీన్ని కొంచెం ఒక 2-3 సార్లు హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 మరుగులు వచ్చాక సిమ్లో పెట్టేసి ఉంచితే కర్రీ అనేది కొంచెం థిక్ అవుతుంది. ఇంత వాటర్లా ఉండదు అనమాట. మనకి వాటర్ కన్సిస్టెన్సీ లాగా ఉంటే ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకో గ్లాస్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో మాకు అంత ఇష్టమే ఉండదు కాబట్టి ఇక్కడ నేను ఈ కన్సిస్టెన్సీకి సరిపోయినంత వాటర్ వేసుకొని ఇంకా మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసాను అనమాట. ఇవి వేసేసాక ఇంకా దీనికి కూడా ఉప్పు, కారాలు పట్టే వరకు ఉంచేసి చక్కగా మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇది నేను హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కోసం చేస్తున్నాను. సో 3-4 పెట్టాలని చెప్పేసి కొంచెం కర్రీ క్వాంటిటీ ఎక్కువగా చేశాను. ఇంకా మేము ఎలాగో ఇంటి దగ్గర ఉండేది 3 కదా, సో ఇంకా అందుకని చెప్పేసి ఇలా చేశాను.
ఇంకా పత్యం కర్రీస్ అనేది మార్నింగ్ చేశానమాట. అవి కూడా నెక్స్ట్ వీడియోస్ వస్తాయి చూడండి. సో ఇలా మొత్తం అంతా మగ్గిచ్చేసుకోవాలి మూత పెట్టేసుకొని. అవన్నీ మగ్గిపోయినాయి చూసారా, కర్రీలో ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. సో ఇలా ఉన్నప్పుడైతే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేనైతే ఇంకా అక్కడ పంపించడానికి బాక్స్ రెడీ చేస్తున్నాను కదా, అందులో వేసేసాను అనమాట కర్రీ. సో అదండి మన ఎగ్ ములక్కాడ కర్రీ ఇలా రెడీ అయింది. మీరు ఇలా కాకుండా చింతపండు పులుసు అసలు మాకు వద్దనుకుంటే ఇంకో 2-3 ఎక్స్ట్రా టమాటాలు కట్ చేసుకొని వేసుకొని వాటర్ ఏమీ లేకుండా గుజ్జులా చేసుకొని వండుకోవచ్చు, అది ఇంకా బాగుంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.